అవును. ఇప్పుడు అంటే జగన్ చేసింది బోలెడంత మంది మైనార్టీలకు ఇచ్చాడు. అతను ఇచ్చినన్ని పదవులు తెలుగుదేశం ఇవ్వలా. స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వాల తెలుగుదేశం. ఒక్క ఫరూక్ మంత్రి తప్పించి అంతకుముందు అసలు మంత్రివర్గంలోనే లేరు. చిట్ట చివరి 6 నెలల ముందేమో ఫరూక్కే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినట్టున్నారు అంతే. 5 ఏళ్లలో కూడా లేదు అప్పుడు. అదే వీళ్ళు వచ్చేటప్పటికి అప్పుడు డిప్యూటీ చైర్పర్సన్, ఇప్పుడు ఫరూక్ మంత్రి ఇచ్చారు కదా ఈ ట్రిప్. మంత్రి ఇచ్చారు, అదే ఒకటంటూ ఇచ్చారు మంత్రి పదవి. అదే జగన్ మంత్రి పదవులు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాడు. అట్లాగే మంత్రి పదవులు ఇతర రకాలన్నీ బోలెడన్ని పోస్టులు ఇచ్చాడు. వైస్ చైర్మన్ ఇన్ని ఇచ్చినా కూడా జగన్ ఓడగొట్టారు మైనార్టీలే. ఇదివరకు 2014లో కానీ 19లో కానీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సీట్లన్నీ జగన్వే. అదనంగా బీసీ సీట్లు యాడ్ చేసుకున్నాడు జగన్ 19లో. మొన్నటిసారి మైనార్టీ సీట్లు పోయినాయి, ఎస్సీ ఎస్టీ సీట్లు పోయినాయి కదా చాలా వరకు. అంటే ఏంటి, చేసిన వాడిని ఓడగొట్టినప్పుడు ఇంకెందుకు చేయాలని ఆలోచన వస్తుంది చంద్రబాబుకి ప్రాక్టికల్గా. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులకి ఆ పదవి వాల్యూ తెలియట్లేదా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేసారు అనుకుందాం, ఆ సోషల్ ఇంజనీరింగ్ రాంగ్ అని అనుకుందాం, అది పక్కన పెట్టద్దా. కానీ వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేసేస్తున్నారు, వీళ్ళు ఎందుకు గుడ్ బై చెప్పేస్తున్నారు వైసీపీకి సడన్ గా? ఇంకా పదవీ కాలం ఉండగా వదిలేస్తున్నారు పదవులు. అంటే బెదిరింపులు. ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాడు, పెద్దిరెడ్డి లాంటి వాడినే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు. ఏకంగా జగన్